శాశ్వత ప్రేమతో పిలిచిన ప్రేమ, లోకులు నన్ను వెలివేసిన శాశ్వత ప్రేమతో పిలిచిన ప్రేమ, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నీ రక్తంతో నన్ను కడిగితివా. నీవే చాలు నాకు, నీవే చాలు, నీవే చాలు నాకు, నీవే చాలు. నా పాపము మోసిన యేసు రాజా, నీవే చాలు నాకు, నీవే చాలు. నా పాపము మోసిన యేసు రాజా, నీవే చాలు నాకు, నీవే చాలు. సిలువలో నాకై బలి అయితివా, నా పాపము నువ్వే మోసితివా. సిలువలో నాకై బలి అయితివా, నా పాపము నువ్వే మోసితివా. నా పాపము మోసిన యేసు రాజా, నీవే చాలు నాకు, నీవే చాలు. రోమా పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. మనములో పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ దేవుని రాజ్యం భోజనమును ఏమీ కాదు అని మనం ప్రశ్న వేసుకుంటే, దేవుని రాజ్యం ఏమీ కాదు అంటే, దేవుని రాజ్యం భోజనము పానము కాదు అని. భోజనము పానము అంటే ఈ లోకం కొరకు, శరీరం కొరకు బ్రతుకుట. మనం ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడ్డా కేవలం ఈ లోకం మట్టుకే, ఈ లోకం గడవటానికే. సో ఈ లోకంలో మనం ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా, ఆ ప్రయాసం మనలను దేవుని రాజ్యానికి అర్హులుగా చేయదు. అది మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్న మహాజ్ఞాని అయిన సొలొమోను భూమి కింద ప్రతి ప్రయాసం వ్యర్థము అన్నాడు. సూర్యుని క్రింద జరుగు ప్రతి ప్రయాసం వ్యర్థము అన్నాడు. ఓకే, దేవుని రాజ్యం ఏమీ కాదు అంటే మీరు చెప్పండి, ఏం కాదు? భోజనము పానము కాదు. దేవుని రాజ్యం ఏమై ఉన్నది అని ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందమై ఉంది దేవుని రాజ్యం. ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొకసారి మీరు చెప్పండి, దేవుని రాజ్యం ఏమై ఉంది? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందమై ఉంది. ఆత్మలో ఆనందించుటయే దేవుని రాజ్యం. ఆమేన్. స్పష్టంగా మనకు అర్థమైన భాషలో మన ఆత్మలో ఆనందించుటయే దేవుని రాజ్యం. ఒకసారి యేసు ప్రభు తన శిష్యులతో అంటున్నాడు, దేవుని రాజ్యం బలముతో దిగి వచ్చుట చూసే వరకు మీరు చావరు అన్నాడు. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు, దేవుని రాజ్యము బలముతో వచ్చుట
చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరణము రుచి చూడరు, మీరు చావరు, నిశ్చయంగా నేను మీతో చెప్తున్నాను. అంటే శిష్యులు చనిపోకముందే దేవుని రాజ్యం రావాలి. ఆకాశం భూమి గతించిపోయినా ప్రభు పలికిన మాటల్లో ఒక్కటి గతించిపోదు. సో ఫ్యాక్ట్, వాస్తవం ఏమిటి అంటే శిష్యులు కళ్ళు మొయ్యేకు మునిపే వారు దేవుని రాజ్యం బలముతో దిగి వచ్చుట చూశారు. సో దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చింది, అది ఎలాగొచ్చింది, మీరందరూ బాగా అర్థం చేసుకోండి. దేవుని రాజ్యము బలముతో దిగి వచ్చుట మీరు చూసినంత వరకు చావరు అన్నాడు. లిటరల్గా మాట్లాడుతున్నాడు. దేర్ ఇస్ నో స్పిరిచువల్ సెన్స్. దేవుని రాజ్యం బలముతో దిగి వచ్చుట చూసినంత వరకు మీరు చావరు అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, శిష్యులు ఎప్పుడు చావాలి? చెప్పండి. దేవుని రాజ్యం దిగి వచ్చిన తర్వాతనే చావాలి. సో ఎప్పుడు వచ్చింది, ఎలాగొచ్చింది అంటే మేడగదిలో అందరూ ఆత్మ కొరకు కనిపెట్టుకొని ఉండగా దేవుని రాజ్యమే పరిశుద్ధాత్మగా బలముతో దిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని రాజ్యం బలముతో వచ్చాడట, వచ్చిందంట. ఎలాగొచ్చింది అంటే పరిశుద్ధాత్మ రూపంలో వచ్చాడు. ఎందుకు వచ్చాడు, అది మన పాయింట్. ఇప్పుడు ఎలాగొచ్చాడు? బలముతో వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు అంటే నేను దేవుని రాజ్యాన్ని కొనిపోవటానికి. స్తోత్రం చెప్పండి. ఆయన ఎందుకు దిగి వచ్చాడంటే ప్రభు రాజ్యాన్ని కొనిపోవటానికి. ఒక మాటలో చెప్పాలంటే నిన్ను దేవుని రాజ్య వారసునిగా చేయటానికి, ఆ దేవుని రాజ్యం యొక్క అనుభవాన్ని ఈ భూలోకంలో ఉండగానే నీకివ్వటానికి, ఆ పరలోక అర్హత నీవింకా పరలోకం వెళ్ళక మునిపే ఈ భూలోకంలో ఉండగానే ఆ పరలోక రాజ్య అనుభవాన్ని నువ్వు అనుభవించాలని అసలు పరలోక రాజ్యమే పరిశుద్ధాత్ముడుగా మనలోనికి దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కానాను చేరక మునిపే కానానులో పండుచున్న పంటని ఇశ్రాయేలు తినాలని దేవుడు నియమించాడు. అందుకనే వారు ఇంకనూ అరణ్యంలో ఉండగానే, ప్రయాణంలో ఉండగానే, కానాను చేరకముందే కానానులో పంట ఏవేవి పండుచున్నవో వాటిని గుడచారులుగా ఇశ్రాయేలు కొందరు వెళ్ళి వాటిని తెస్తే, వీళ్ళు కానాను యొక్క పొలిమేరలో ఉండగానే కానాను పంటను తిన్నారు అని బైబిల్ సెలవిస్తుంది. బిఫోర్ దే ఎంటర్డ్ కానాన్, కానాను చేరకముందే కానాను పంట తిన్నారు ఇశ్రాయేలీలు. అలాగే పరలోకం చేరక మునిపే పరలోక అనుభవాన్ని ఇప్పుడు మనం అనుభవించాలి. ఆమేన్. అందుకనే అది నీవు అనుభవించుటకు ఆత్మదేవుడు దేవుని రాజ్యంగానే దిగి వచ్చాడు. సో ఏమిటి ఆ దేవుని రాజ్యము అని మరలా ప్రశ్నించుకున్నప్పుడు అదే నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత స్పష్టంగా ఉందో చూసారా? సో నేను దేవుని రాజ్యంలో వెళ్ళాలంటే ఆ రాజ్య అనుభవం ఇప్పుడే నాకు కావాలి. నేను ఒక దేశానికి వెళ్ళాలంటే ఆ దేశం యొక్క ఆమోద ముద్ర నాకు ఇప్పుడే కావాలి. అది వచ్చిన తర్వాత, ఆ వీసా వచ్చిన తర్వాత నా దేశానికి వెళ్ళగలను. అక్కడి నుంచి వీసా రాకపోతే క్యాన్సిల్ అయిపోతుంది ప్రోగ్రాం. స్తోత్రం, హల్లెలూయా. అలాగని అక్కడి నుంచి వీసా రావాలి.
ఆ విసాని ఇప్పుడు మనకి అభిషేక రూపకంగా వస్తున్నాడు. అది హెవెన్లీ గవర్నమెంట్ మళ్ళీ ముద్ర వేస్తుంది. ఆత్మ పొందుకున్న ఒక్కొక్కరికి దేవుడు వీసా ఇస్తున్నాడు ఆ దేశం వెళ్ళటానికి. అదే స్టాంప్, అది స్టాంప్. ఆ మాట బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది. పరిశుద్ధాత్మ యందలి మీరు ముద్రించబడ్డారు విమోచన దినము కొరకు. యు ఆర్ స్టాంప్డ్, యు ఆర్ సీల్డ్. సో ఒక్క మాటలో మనం చెప్పాలంటే, పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే మనలోనికి దిగి వస్తాడో, ఆత్మలో దేవుడు మనకిస్తున్న 3 కార్యాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న 3 కార్యాలు. ఈ 3 అనుభవాలు ఎందుకు అంటే, నిన్ను పరలోక రాజ్యానికి యోగ్యునిగా చేయటానికి. ఏమిటి ఆ 3 కార్యాలు అంటే, 1 నీతి, 2 సమాధానం, 3 ఆత్మలో ఆనందం. లోకములో ఆనందం కాదు, ఆత్మలో ఆనందం. ఇప్పుడు మనమందరం ఏం అనుభవించాలి చెప్పండి? 1 నీతి, 2, 3 ఆత్మలో ఆనందం. నీతి అంటే ఏంటి అసలు? ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. ఓకే, నీతి రైచియస్నెస్. నీతి అనగా దేవునిని పూర్తిగా నమ్ముటే నీతి. వెరీ సింపుల్. ఈ నీతి నీలో అధికం కాకపోతే దేవుని రాజ్యంలో చేరలేవు. మరి అందుకని ఆ మాట కూడా చాలా స్పష్టంగా దేవుడు ఖండితంగా రాశాడు. మత్తయి 5:20, 5:20. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల చూసారా? ప్రభు మాట్లాడుతున్న మాట ఇది. శాస్త్రులు పరిసయ్యులు అంటే ఓల్డ్ టెస్టమెంట్. వారి నీతి కంటే నీ నీతి అధికం కావాలట, లేకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అందుకనే వారి నీతి ఏమిటి అని తెలియజేయటానికే పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన ప్రవక్తల పరిశుద్ధుల జాబితా ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా, వారి సాక్ష్యాలన్నీ కూడా మేఘం వల్లే మళ్ళీ ఆవరించాయట. ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క సాక్ష్యం. అది వారి నీతి. ఇప్పుడు ఒక్క మాటలో క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏమిటయ్యా ఆ నీతి అంటే, నువ్వు పూర్తిగా దేవుని నమ్మాలి. పూర్తిగా నువ్వు దేవునిలో నమ్మాలి. 10,000 రూపాయలు పోయాయి నీవి, నువ్వు దేవుని నమ్మాలి. ఆమేనండి, ఆమేన్. ఏమిటి ఆ నమ్మకం అంటే, దేవుడు ఇస్తాడు, ఒకవేళ ఇవ్వకపోయినా పర్వాలేదు, దేవునికి స్తోత్రం. నీ నమ్మకం పట్టు వదలకూడదు. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. గలతీ 3:6. అంతే, నమ్మేను, అది నీతిగా ఎంచబడింది. నమ్మాడు దేవుణ్ణి. ఈ దేశాన్ని విడిచి బయటికి రా అన్నాడు, నమ్మాడు. నన్ను పిలిచిన దేవుడు నన్ను పోషిస్తాడని నమ్మాడు. నన్ను పిలిచిన దేవుడు నన్ను చేయి విడవడు అని నమ్మాడు. నన్ను పిలిచిన దేవుడు నన్ను నిత్యము నడిపిస్తాడు అని నమ్మాడు. నన్ను పిలిచిన నా దేవుడు నన్ను తప్పకుండా చక్కగా చూసుకుంటాడని నమ్మాడు. మార్గంలో ఇబ్బందులు రాలేదా, కరువు రాలేదా, సమస్యలు రాలేదా, నమ్మాడు.
అంటే విశ్వాసులమైన మన జీవితాల్లో దేవుని మీదున్న నమ్మకం ఎప్పుడు చెరిగిపోకూడదు. స్వస్థత ఆలస్యం కావచ్చు, నమ్మాలి. నువ్వు అడిగిన కార్యం నీకు ఆలస్యం కావచ్చు, నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే నమ్ము ప్రతివానికి సమస్తం సాధ్యం. నమ్మకం మీదనే సమస్తం ఆధారపడి ఉంది. నువ్వు ఎంత నమ్ముతున్నావో, ప్రభుని విశ్వాసం ఉంచుతున్నావో అంతగా నీ పట్ల దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అబ్రహాం దేవుని నమ్మాడు, ఆ నమ్మకమే అతనికి నీతిగా ఎంచబడింది. నీవు దేవుని పూర్తిగా నమ్మాలి, అదే నీతిగా ఎంచబడుతుంది. ఈ నమ్మకం, ఈ నీతి అధికం కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన జీవితాల్లో ఎప్పుడైతే ఆత్మదేవుడు మనలోనికి దిగి వస్తాడో నమ్మకాన్ని పెంచుతున్నాడు. అంటే ఆత్మలో ప్రతి ఒక్కరూ ప్రభు మీద ఆధారపడడం, ప్రభుని ఆనుకోవడం, అచంచలమైన నమ్మకం, విశ్వాసం కలిగి ఉండడం, ఇవన్నీ ఆత్మ కార్యాలు. పరలోక రాజ్యమే నీలోనికి దిగి వస్తున్నది. ఎందును బట్టి వస్తుందంటే నీ నమ్మకమును బట్టి. రెండవదిగా దేవుని రాజ్యం సమాధానం, పరిశుద్ధాత్మ సమాధానం, అభిషేకం సమాధానం. నువ్వు దేవుని రాజ్యాన్ని క్వాలిఫై కావాలంటే నువ్వు సమాధానం కలిగి ఉండాలి. ఎందుకు అంటే సమాధానం పరలోక పంట. పరలోకంలో పాము, ముంగిస కలిసి ఉంటాయి. పరలోకంలో సింహం, మేకపిల్ల కలిసి ఉంటాయి. పరలోకంలో ఏ హాని తలపెట్టారు ఎవరికి. ప్రతి ఒక్కరిలో సమాధాన హృదయం, ప్రతి ఒక్కరిలో మంచి సహృదయం. ఇదే విసా. ఇక్కడ నీవు నీ మనసులో, నీ హృదయంలో ఒకరి పట్ల ఒకరికి చేదు, భేదాభిప్రాయం, అసమాధానం, వారి మీద బాధ, దుఃఖం కలిగి ఉన్నావు అనుకో, అదే నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు కాకుండా చేస్తుంది. చేదైన వేరు మీలో మొలుచుట వలన మీలో అనేకులు అపవిత్రులైపోతారు. అతడు దేవుని ఆశీర్వాదం వస్తున్నా కళ్ళారా చూడలేకపోయాడు. హృదయంలో చేదు ఉండటం వలన. వినండి, ఆత్మను దుఃఖపరచకండి అన్నాడు. అంటూ వెంటనే రాస్తాడు, ద్వేషాన్ని వదలండి, సమస్తమైన ద్వేషాన్ని వదలండి. ఆ ద్వేషం నీలో ఉండుట వలన ఆత్మదేవుడు అక్కడ ఉండడు. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడంటే సమాధానం ఎక్కడుందో అక్కడే ఉంటాడు. ఒక మంచి మాట చెప్పమంటారా? ఆయన పేరు షాలేము రాజు. ఆమేన్, హల్లెలూయా. అంటే సమాధానపు రాజు, మెల్కీసెదెక్, గాడ్ ఆఫ్ పీస్, ప్రిన్స్ ఆఫ్ పీస్. అందుకనే సమాధానానికి యేసు ప్రభు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. మనం చాలాసార్లు ఆత్మలో నింపబడుటయే చూసుకుంటున్నాం, కానీ ఎందుకు నింపబడాలి అని ప్రిన్సిపల్ని మనం పోగొట్టుకుంటున్నాం, ప్రధానమైనది పోగొట్టుకుంటున్నాం. అందుకే మీ కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, సమస్త జనులతో సమాధానాన్ని వెతికి వెంటాడండి. స్తోత్రం, హల్లెలూయా. సమాధానానికి ప్రథమ స్థానం ఇచ్చిన వారు చరిత్రలో, బైబిల్లో ఉన్నత స్థాయిలో ఎదిగారు. ఆమేన్, హల్లెలూయా. అందులో ఒక్క ఉదాహరణ ఐజాక్. ఇస్సాకు సమాధానానికి మారు పేరు.
కొంచెము కూడా కలహ మనసు అతనికి లేదు. అదే పనిగా ఇస్సాకుతో గొడవ పెట్టుకోవటానికి చాలామంది వచ్చారు, కానీ ఇస్సాకు మాత్రం గొడవ పడలేదు. మ్యాన్ ఆఫ్ పీస్. ఒకసారి బావి దవ్వాడు, చక్కగా పీస్ఫుల్గా లైఫ్ సాగిపోతుంది. ఆ దేశంలో కొందరు వచ్చేసి ఈ బావి మాది అన్నారు. తవ్వింది ఇస్సాకే, కష్టపడింది ఇస్సాకే, ఖర్చు పెట్టింది ఇస్సాకే. ఎవడో టక్కన వచ్చేసి అనామికుడు వచ్చి ఈ బావి మాది అన్నాడు. గొడవ ఎందుకు నాయనా, తీసుకో, నీదైతే నువ్వు తీసుకో అన్నాడు. ఆ మైండ్ చూసారా, ఎంత సమాధానార్థమైన మనసుంటే ఆ మాట చెప్పగలడా? ఒక్కసారా, రెండోసారి బావి తవ్వాడు. రెండవసారి బావి తవ్వి చక్కగా వారికి ఉన్నదంతా సమాధానంగా సాగిపోతుంటే వాళ్ళు వచ్చేసి ఈ బావి కూడా మాదే అన్నారు. అప్పుడెప్పుడో ఒక్కసారి ఊరుకున్నాను, ఊరుకుంటానా అని గొడవ పడ్డాడా? లేదు. ఓకే, ఇది కూడా మీదే అంటున్నారు కదా, తీసుకోండి అన్నాడు. సరిగ్గా అదే మాట యేసుప్రభు అన్నాడు. మీరు వేసుకున్న చొక్కా ఎవడైనా వచ్చి ఇది నాది అంటే ఇప్పించేయమన్నాడు. ఆమెన్. అంటే అర్థం ఏంటంటే గొడవ పడకండి అని. ఆమెన్. హల్లెలూయా. సమాధానానికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు. అర్పణము కంటే ముఖ్యం సమాధానం, బలి కంటే ముఖ్యం సమాధానం, దేవుని పరిచర్య కంటే ముఖ్యం సమాధానం. నువ్వు ప్రభు కొరకు ఏదైనా చేయాలనుకున్నా, ఒక మాటలో చెప్పాలంటే నువ్వు మోకరించి ప్రార్థన చేసిన ప్రార్థన జీవితం కంటే సమాధానమే ముఖ్యం. ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్. అంత స్థానం ఇచ్చాడు సమాధానానికి. కనుక మీ హృదయాల్లో ఈ సమాధానాన్ని మీరు స్థిరపరచుకోండి. ఒకటి నీతి, రెండు సమాధానం, మూడు ఆత్మలో ఆనందం లేదా ఆనందం. యేసు ప్రభు కూడా ఆత్మలో ఆనందించాడట. చదవండి ఆ మాటని. లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందలి బహుగా ఆనందించి తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయును. చూడండి, ఆ గడియందే యేసయ్య పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించాడట. మామూలు ఆనందం కాదు, బహుగా ఆనందించాడట. ఎందుకు ప్రభుని అంతగా ఆనందపరిచిందంటే రెవల్యూషన్, ప్రత్యక్షత. పసిబాలురైన వీరికి ఎంత గొప్ప ప్రత్యక్షత ఇచ్చావు ప్రభా అని ప్రభులో ఆనందించాడంట. అంటే యేసయ్యకి మహా ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే మనం ఉన్నతమైన ప్రత్యక్షతలు పొందినప్పుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఆయనను గూర్చి మనం తెలుసుకున్నప్పుడు. ప్రభు కోరిక కూడా అదే. నేను ఎవరు అనుకుంటున్నారు మీరు అని అడుగుతాడు యేసు ప్రభు తన శిష్యుని. నా విషయం మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి. అంటే ప్రభుని గూర్చి ధ్యానించుట, ఆయన ప్రత్యక్షతను పొందుట, అదే ప్రభుకి మహా ఆనందం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు కలగజేస్తున్న ఆనందం చాలా వ్యత్యాసంగా మనకు కనిపిస్తుంది. టూకీగా 2-3 మాటలు నేను చెప్తాను. యేసు ప్రభు జక్కయ్యను దర్శించాడు. జక్కయ్య, త్వరగా దిగిరా, నేను ఇంట్లో ఉంటాను అన్నాడు. జక్కయ్య త్వరగా దిగి సంతోషంగా చేర్చుకున్నాడట. ఆమేన్.
సంతోషంగా చేర్చుకున్నాడు, తన ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత యేసు ప్రభుకి భోజనం పెట్టాడు. యేసు ప్రభు మరో మాట మాట్లాడకుండా పెట్టింది తింటా ఉన్నాడు, తినేది చూస్తూ ఉన్నాడు. ప్రభు తింటా ఉన్నాడు, జక్కయ్య చూస్తూ ఉన్నాడు. అంతే, అక్కడ జరిగింది అంతే. జక్కయ్య కూర్చో, సాపేసుకో, బైబిల్ది అని చెప్పలే. ఇంటికి రాగానే కాళ్ళు కడుగుట నీళ్ళు ఇచ్చి ఉంటాడు, సాంప్రదాయం కనుక. టేబుల్ వేసాడు, టేబుల్ మీల్స్ పెట్టాడు. ఓకే, ప్రభు తింటా ఉన్నాడు, జక్కయ్య చూస్తూ ఉన్నాడు. అంతలో పరిశుద్ధాత్మదేవుడు జక్కయ్యలో క్రియ చేయడం ప్రారంభించాడు. వెంటనే ఏడవడం ప్రారంభించాడు. వెంటనే తన ఇంట్లో ఉన్న అక్రమ సంబంధమైన ధనాన్ని విసిరిగొట్టేశాడు. ఎవరికి ఇవ్వాలో వారికి అంత ఇచ్చేశాడు. అప్పుడు ప్రభు జక్కయ్యను బట్టి సంతోషించాడు, జక్కయ్యను బట్టి మహిమ పొందాడు. వెంటనే ప్రభు అన్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఇంటికి రక్షణ వచ్చింది. ఓహో, అక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఎవరి వస్తువులైనా డబ్బులైనా ఇంట్లో పెట్టుకుంటే ఎవరికైనా ఇవ్వవలసినవి ఇవ్వకుండా ఇంట్లో దాచుకున్నావు అనుకో, ఈ ఇంటికి రక్షణ లేదు అంటాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మరి ఎవరిదైనా డబ్బులు తీసుకొని మర్చిపోయారా? నేను ఇచ్చింది మర్చిపోతాను, తీసుకుంది మర్చిపోతాను. ఎవరిది మీ దగ్గర ఏది ఉండకూడదు. బైబిల్లో రాస్తుంది, ప్రేమ విషయంలో తప్ప ఏ విషయంలో ఎవరికి రుణస్తులుగా మీరు ఉండకండి. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి ఏవేవి ఇవ్వాలనో ఇచ్చేసాడు, అన్యాయం అక్రమం అంతా బయటికి తీసేసాడు. వెంటనే రక్షణ వచ్చింది అన్నాడు. జరిగింది ఏంటంటే, జక్కయ్య సంతోషంగా చేర్చుకున్నాడు. ఆ మీదట యేసయ్య సంతోషంగా జక్కయ్యను చేర్చుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదే రక్షణ ఆనందం. ఆమేన్, జాయ్ ఇన్ సాల్వేషన్. ఒకసారి ఒక మంత్రి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ వెళ్తున్నాడు. అర్థం కాలేదు. ఆత్మదేవుడు ఫిలిప్పును తోడుకొని వచ్చాడు. తాను చదువుతున్న వాక్య భాగాన్ని వివరించాడు. ఆ మీదట నేను బాప్తిజం తీసుకుంటానయ్యా అన్నాడు. వెంటనే ఒక చెరువు వస్తే వెంటనే ఆపేశారు. ఫిలిప్ వెళ్ళి ఆ కందానికి మంత్రికి బాప్తిజం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత బైబిల్లో రాస్తుంది, మంత్రి అంట సంతోషంగా వెళ్ళాడట. స్తోత్రం. అపోస్తల కార్యాలు 8లో రాస్తుంది అన్నమాట. 8:28. ఆ మాట మాత్రం చదవండి. సంతోషంగా వెళ్ళాను. 38. ముప్పై 39. అది బాప్తిస్మంలో ఉన్న సంతోషం. మొదటి పాయింట్ నేను చెప్పాను, నీతి రైచియస్నెస్. బాప్తిస్మం ద్వారా దేవుడు మనకు నీతిని ఇస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే రక్షణలో ఆనందం, బాప్తిస్మములో ఆనందం. ఇదంతా స్పిరిచువల్, ఆత్మీయంగా అనుభవించవలసిన సంతోషం. మీరు చూడండి, యెషయా 12వ అధ్యాయంలో రక్షణార్థమైన
బావులలో నుండి నీరు చేది ఆనందించండి అని రాస్తుంటది. ఆనందపడి రక్షణ ఆధారమైన బావులలో నుండి నీళ్లు చేదు కొందురు. చాలు. రక్షణ ఆధారమైన బావులు, రక్షణకి ఆధారము అయిన బావి కాక బావులు. ఆనందపడి అంటే ఒక్కొక్క బావిలో నీరు చేది తాగుతుంటే ఆనందం దేవుడిస్తున్నాడు. అది పరలోకం నుంచి దిగి వచ్చిన ఆనందం. ఆమేన్. చూసారా, పరలోక రాజ్యం ఏందయ్యా అంటే ఆనందం. కన్నీరు, దుఃఖము, బాధ, వ్యాధి ఏమీ లేని రాజ్యం అది. అది ఆనంద రాజ్యం. హల్లెలూయా. అది సమాధాన రాజ్యం. అది నీతి మంతుల రాజ్యం. ఆ రాజ్యం ముందుగానే మన మధ్యలోనికి దిగి వచ్చేస్తుంది. సో ఆ రాజ్యంలో నీతి, సమాధానం, ఆనందం ఎలాగుందో అవి ఆ 3 అనుభవాలు ఇప్పుడే మీరు అనుభవించండి. అందుకే ఆత్మలో 3 అనుభవాలు మనకిస్తున్నాడు: నీతి, సమాధానం, సంతోషం. ఎలాగ ఈ సంతోషం అనుభవిస్తున్నామంటే రక్షణ పొందినప్పుడు ఆ ఆనందం కొంత అనుభవిస్తున్నాం. బాప్తిస్మం పొందినప్పుడు ఆ ఆనందం కొంత అనుభవిస్తున్నాం. పరిశుద్ధాత్మాభిషేకం పొందినప్పుడు ఆ ఆనందం కొంత అనుభవిస్తున్నాం. ఇది పూర్తి ఆనందం, సంతోషం కాదు. అక్కడక్కడ దేవుడు మనకిస్తున్న కొంత కొంత ఆత్మ ఆనంద అనుభవాలు. ఇది పరిపూర్ణం కావాలి. ఒక మాట బైబిల్లో చదవండి. శామ్యూయల్ మొదటి పుస్తకం 11వ అధ్యాయం 14-15 వాక్యాలు చూడండి. రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకొందుము రండని చెప్పి పిలువగా గిల్గాలునకు వచ్చి సమాధాన బలులు అర్పించి చూసారా, బహుగా సంతోషించారు. ఎక్కడ గిల్గాలునందు. ఏం జరిగింది గిల్గాల్లో? రండి, ఒక పిలుపు. రండి, మన రాజ్య పాలన విషయమై నూతన పరుచుకుందాము. చదవండి ఆ మాటని. మనం గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాం రండని. మరలా దట్స్ రినీవల్. రాజ్య పరిపాలన పద్ధతి మరలా స్థాపించుకుందాం. ఒకప్పుడు స్థాపించబడింది, మరలా కొట్టివేయబడింది, తిరిగి స్థాపించుకుందాం. అంటే ఒక నూతనత్వంలో, నూతన పరుచుకొనుటలో దేవుడు ఒక ఆనందాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే తమ్మును తాము నూతన పరుచుకుంటారో వారి ప్రార్థన జీవితం నూతన పరుచుకోవడం, వారి ఆసక్తిని నూతన పరుచుకోవడం, వైరాగ్యాన్ని నూతన పరుచుకోవడం. చూడండి, చాలామంది డేట్ ఎక్స్పైరీ అయిపోయింది. కొన్ని ఆత్మీయ కార్యాలు ఎక్స్పైరీ డేట్లో నడుస్తుంది. ఎందుకంటే అవన్నీ లాస్ట్ 5 years బ్యాక్, 6 years బ్యాక్ కలిగిన అనుభవాలు అవి. అది ప్రార్థనే కానీ, వైరాగ్యమే కానీ, ప్రభు సన్నిధికి పరిగెత్తుకుని వచ్చి అక్కడ మోకరించి ప్రభువులు ఆనందించడమే కానీ, అవన్నీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది కొందరి జీవితాల్లో. ఒకనాటి అనుభూతి అవన్నీ. ప్రస్తుతం అవి లేవు. అది ఇప్పుడు వాడుకలో లేదు. అంటే డేట్ ఎక్స్పైరీ అయిపోయింది, రెన్యువల్ కాలేదు. ఇప్పుడు నీవు నీ ఆత్మీయ జీవితంలో రెన్యువల్ కాకపోతే ఆ ఆత్మ సంబంధమైన సంతోషం నీకు రాదు.
ఈ విషయాన్ని గ్రహించిన దావీదు అంటాడు, మరలా మరలా నూతనంగా నా యందు సంతోషాన్ని పుట్టించు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాస్తవానికి నేను ఎల్లుండి సింగపూర్లో ఉండాలి. ఉండాలి కానీ ఉండను. ఎందుకు ఉండను అంటే నా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. రెన్యువల్కి ఇచ్చినాను, చేతికి రాలేదు. డేట్ ఎక్స్పైర్ అయిపోయింది. అది నూతన పరచబడి ఉంటే ఆ దేశానికి వెళ్ళేవాడిని. ప్రభు అంటున్నాడు, నీ ఆత్మీయ జీవితం నూతనం కాకపోతే అది ఎక్స్పైరీ అయిపోతుంది, నువ్వు ఆ దేశాన్ని వెళ్ళటానికి వీల్లేదు. స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం నూతన పరచుకుందాం. మరలా యథాప్రకారంగా ఆనందంగా ప్రభులోకి వచ్చి ప్రభులో ఆనందించండి. మరలా మీరు ఏవేవి విడిచిపెట్టారో దానిని మరలా టేకప్ చేయండి, మరలా దాన్ని కొనసాగించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక మాట చదవండి, లేవియాకాండం 23వ అధ్యాయం 39వ వచనం చూడండి. లెవిటికస్ 23:39. 7వ నెల 7 దినాలు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఉత్సహించవలెను, సంతోషించవలెను. ఎన్నో వచనం అది? తర్వాత Hmm. 45 వరకు చదివిండ్రా? 44. ఓకే. అక్కడ 7 దినాలు నువ్వు ప్రభు సన్నిధిలో సంతోషించాలి. 7 అనగా సంపూర్ణం. ఆ రోజుల్లో 7 దినాలు పర్ణశాలలో ఉండేవాళ్ళం. పర్ణశాలలు అంటే ఇప్పుడు మన దేవుని మందిరానికి సాదృశ్యం, దేవుని గుడారం, దేవుని సన్నిధికి సాదృశ్యం. అంటే సంపూర్ణంగా మనం దేవుని సన్నిధిని ప్రేమించి సన్నిధిలోనికి రావడం ఒక ఉత్సాహంగా భావించాలి. ఆమేన్. చెప్పండి గట్టిగా. దేవుని మందిరానికి రావడం ఒక ఉత్సాహాన్ని పుట్టించాలి. ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒక యాంగ్జైటీ, ఎక్సైట్మెంట్ ఉందా? నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతున్నామా? ప్రభు ఈ విషయాన్ని కూడా చూస్తున్నాడు. అందుకే నేను పూర్ణ హృదయంతో అన్నాడు, విత్ యువర్ ఫుల్ హార్ట్. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. రా, దేవుని సన్నిధికి ఉత్సాహంతో రా, సంతోషంతో రా, బలవంతంగా రావద్దు. ఇలాంటి మనసు నీకు వస్తే నీవు ధర్మశాస్త్రంలో ఉన్నావు కానీ నూతన నిబంధనలు లే. కనుక ఇవన్నీ కూడా మనలో సంతోషం పుట్టించే కార్యాలు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని సన్నిధి మనకి ఆనందకరం. ఆమేన్. బైబిల్లో రాస్తుంది, కీర్తనకాడు అంటాడు, నీ సన్నిధిలో చెప్పండి సంపూర్ణ సంతోషము కలదు కలదు. అది అనుభవిస్తున్న వారికే అది తెలుసు.
అందుకనే ప్రభుని అధికంగా ప్రేమిస్తే ఆ ప్రేమయే మీకు ఒక ఆకర్షణగా, ఇంట్రెస్ట్గా మారుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం అంటే మాటతో కాదు, దేవుని రాజ్యం శక్తితో ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరో మాట బైబిల్లో రాస్తుంది, దేవుని రాజ్యం అంట, చదవండి, కాదు, మత్తయి సువార్త 11:12. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని 12 ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దానిని ఆక్రమించుచున్నారు. బలాత్కారులే దాన్ని ఆక్రమించుకుంటారంట. దాన్ని అంటే దేవుని రాజ్యాన్ని. బలాత్కారులు అంటే సరైన అర్థం బలవంతులు. బలవంతంగా పట్టబడుతుందంట. బలవంతులే దాన్ని పట్టుకుంటారట. అంటే ఈ బలము శరీర సంబంధమైన బలం కాదు, ఇది ఆత్మ బలం. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారానే నువ్వు దేవుని రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలాత్కారులే దాన్ని ఆక్రమించుకుంటున్నారు, స్వతంత్రించుకుంటున్నారు. ఒకడు ఆత్మ మూలంగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని ప్రవేశించలేడు. ఇవన్నీ ఒక మంచి క్రమం. కనుక దేవుడు మనకిచ్చిన ఈ అభిషేకాన్ని నూతనపరుచుకుంటూ, పొందని ఎడల పొందుచు, పొందాలని ప్రయాసపడుచు, ఆ పరలోక రాజ్యం యొక్క పంటని ఈ లోకంలో ఉండగానే వాటిని అనుభవిస్తూ ఆ రాజ్యానికి వారసులుగా మారుదాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. మీరు వినుచున్న ఈ పాస్టర్ సురేష్ గారి ప్రసంగాల క్యాసెట్, అదేవిధంగా మీకేమైనా ప్రార్థనావసరతలు ఉన్న ఎడల సంప్రదించండి. మా చిరునామా: పాస్టర్ సురేష్, గ్లోరియస్ మినిస్ట్రీస్, సియోన్పురం కాలనీ, FCI, రామగుండం. మొబైల్ 9849100405.